Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about the జాతీయ అంశాలు అంటే నేషనల్ న్యూస్. ఓకేనా? సో ఇక్కడ మనం నేషనల్ ఇంపార్టెంట్ న్యూస్ తీసుకుంటే ఇది మనకి ఇప్పుడు ఏపీపీఎస్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం టీఎస్పీఎస్సీ వాళ్ళకి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇందులో మీకు జాన్ 2023 నుంచి ఈవెన్ జాన్ 2024 వరకు కూడా ఇందులో కవర్ అవుతున్నాయండి. సో జాగ్రత్తగా వినండి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామా. ఓకేనా? సో ఇలాంటిది ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. బట్ నెక్స్ట్ చూద్దాం. హేమంత్ సోరెన్ అరెస్ట్ అండ్ జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చంపాయ్ సోరెన్. నెక్స్ట్ బీహార్ సీఎంగా 9వ సారి నితీష్. ఇది కంటిన్యూస్ లో ఉంది, ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. అయితే మరి ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏం చూసుకోవాలంటే ఇది ఎక్కడ జరిగింది, మనకి ఎక్కడ మన దేశ రాజధాని ఢిల్లీలో. మరి ఇక్కడ మరి ఎవరు అనండి మనకి ఈ స్వతంత్ర దినోత్సవంలో పాల్గొన్నది అని అంటే మనం చూసుకోవాలి. ఓకేనా? దేశ ప్రధాన మహిళ అయిన ద్రౌపది ముర్ము గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఓకేనా? నెక్స్ట్ ఈ వేడుకలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అడుగుతారు అన్నట్టుగా ఎవరు ముఖ్య అతిథిగా వచ్చారని అడుగుతారు, అదొకటి చూసుకోవాలి. తర్వాత ఉపరాష్ట్రపతి నరేంద్ర మోడీ గారు. సో అందరు కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. ఇక్కడ ఏమంటున్నారు, శ్రీరామచంద్రమూర్తి మనకు తెలుసు కదా, జనవరి 22 రోజు మధ్యాహ్నం 12:29కి అభిజిత లగ్నంలో. ఇవి కూడా చూసుకోవాలండి, కొంచెం వెరీ కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఇది ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎవరి చేతుల మీదుగా అంటే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో మనము ఏం చూసుకోవాలి అని అంటే ఇక్కడ ఏదైతే ఉంది కదా మనకి డిఫరెంట్ రాష్ట్రాల నుంచి 14 జంటలు కర్తలుగా చూడండి. 14 మన వేరు వేరు రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించాయండి. అయోధ్య బాలరాముడి విగ్రహ రూపకర్త ఎవరు, ఇది చూసుకోవాలి మళ్ళీ. ఓకేనా? మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్. అండ్ శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు రాముడిపై ప్రసరించేలా ఆ విగ్రహం ఎత్తును నిర్ణయించారు. అంటే చాలా మంది అనుకున్నారు విగ్రహం ఎత్తు చాలా తక్కువ పెట్టారని. ఎందుకు పెట్టారు అంటే దానికి ఒక రీజన్ ఉందన్నట్టుగా. ఓకేనా? శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు రాముడి పైన పడేలాగానే విగ్రహాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ ఆభరణాలు తీసుకుంటే ఇక్కడ చూడండి, లక్నోలోని ఓకేనా అంకుర్ ఆనంద్ కు చెందిన హర్ష హైమల్ షియామ్ లాల్ జ్యువెలర్స్ వారు ఈ ఆభరణాలను డిజైన్ చేయడం జరిగింది. తర్వాత రామ్ లల్లాను బనారస్ ఏ వస్త్రంతో అలంకరించారండి, బనారస్. సో బనారస్ వస్త్రంతో అలంకరించారు. మరి ఈ వస్త్రాలను ఎవరు తయారు చేశారనేది కూడా చూసుకోవాలి. డిజైనర్ వచ్చేసి మనీష్ త్రిపాఠి. ఓకేనా? తర్వాత అయోధ్య రామ విగ్రహానికి అమర్చిన బంగారు కిరీటం విలువ 11 కోట్లని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా డిఫరెంట్ ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రామ మందిరానికి సమీపంలో సీతాకూప అనే బావి కూడా ఉంది. అండ్ ఆలయ మన ప్రాంగణంలో 4 మూలల్లో 4 మందిరాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఇది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ కోటి ఇళ్లకి సౌర విద్యుత్. ఓకేనా? కోటి ఇళ్లకి సౌర విద్యుత్ పథకాన్ని ప్రకటించిన మోదీ. అయితే మనకి ఇది ఏ రోజు జరిగిందంటే అయోధ్య రామ మందిరం రోజే. ఇక్కడ మన మోదీ గారు అక్కడ పాల్గొన్న తర్వాత వచ్చేసి కోటి గృహాలకి సౌర విద్యుత్ అనే ఒక దాన్ని ప్రకటించడం జరిగింది. అయితే దీనికోసం ఏంటంటే ఇళ్ల కప్పుల పైన సౌర పలకలను అంటే సోలార్ రూట్ టాప్స్ ఉంటాయి కదండి, వాటిని ఏర్పరచడమే లక్ష్యంగా సూర్యోదయ్ యోజనని ప్రకటించారు. ఈ యోజన ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ మణిపూర్లో ఆర్టికల్ 355 అంటున్నారు. సో మణిపూర్లో ఆర్టికల్ 350 ఎక్కడ అమలవుతుందని చెప్పారు. అది ఎక్కడ అంటే ఇంఫాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బెరెన్ సింగ్ దీన్ని వెల్లడించారు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సందర్భంలో మీరు ఆర్టికల్ 355 గురించి కూడా ఒకసారి చదువుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ కమిటీ. అయితే ఇక్కడ చూడండి, ఇది ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక ప్రభుత్వాల నుంచి మన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి రావడం జరిగింది. అయితే ఈ అంశాలపైన ఏమంటున్నారంటే దాఖలైన సివిల్ అఫెన్సెస్
ఎంత అండి? నంబర్ 2317/2011 ప్రస్తుతం సుప్రీంకోర్టులో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మశాస్త్రం ముందు ఇది లిస్ట్ అయి ఉంది అని చెప్తున్నారు. అయితే ఇందులో మెయిన్‌గా అంశాలు ఏమని అనేది మనం ఒకటి చూసుకోవాలి. అంటే ఎవరెవరు ఏంటి ఎవరిని చేర్చాలని లిస్ట్ గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ చూడండి. అయితే ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ మనకి మన నవంబర్ 11న సికింద్రాబాద్లో జరిగిన మన మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఈ దళిత సాధికార కోసం త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో దానికోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, అయోధ్య పోస్టల్ స్టాంపులు విడుదల. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి అయోధ్య రామ మందిరము మనకి ఇప్పుడు కట్టిన తర్వాత ఇక్కడ ఏం చేశారంటే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు నేపథ్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పోస్టల్ స్టాంపులను రిలీజ్ చేయడం జరిగింది. మరి వేటి పేరు మీద రూపొందించారంటే రామ మందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవట్ రాజ్ అండ్ శబరి మాతలపైన మొత్తం 6 స్టాంపులు రూపొందించారు. ఓకేనా? అండ్ మళ్ళీ ఇంకా మరి చూడండి, అయోధ్య ఆలయం ఆవరణలోని కళాఖండాలు, సూర్య భగవానుడు, సరయూ నది బొమ్మలతో పంచభూతాలు ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ఏ విధంగా ఉందో కూడా చూసుకోవాలి. అయితే దీంతో పాటు శ్రీరాముడిపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇంపార్టెంట్ అండి. అయితే ఇది 48 పేజీల పుస్తకంలో మనకి ఇక్కడ చూడండి 48 పేజీల పుస్తకం. ఈ పుస్తకంలో 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులు పొందపరిచారు. అయితే అప్పుడు అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా కొన్ని దేశాలు కూడా మన శ్రీరాముని పైన ప్రత్యేక స్టాంపులు అయితే విడుదల చేశాయి అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ప్రారంభించిన మోదీ. సో ఇక్కడ చూడండి, వాణిజ్య రాజధాని అయిన ముంబైలో దీన్ని ప్రారంభించడం జరిగింది. పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. ఓకేనా? ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అయితే ఇక్కడ ఇది ఎందుకు అనంటే మెయిన్ గా చెప్పాలంటే ఈ వంతెన వల్ల అక్కడ 2 గంటలు చేయాల్సిన జర్నీ 15 to 20 minutes లో అయిపోతుంది అన్నట్టుగా. ఓకేనా? ముంబైలోని సెవరీ నుంచి రాయగఢ్ జిల్లాలో షేవాన్ ను కలుపుతూ దీన్ని చేశారు. అయితే ఇక్కడ ఇంతకుముందు మన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి గౌరవార్థకంగా ఇక్కడ చూడండి MTHL కు అటల్ సేతుగా నామకరణం చేశారు. ఏం పేరు పెట్టారనేది మనం చూసుకోవాలి. అటల్ సేతు. ఓకేనా? అయితే ఇది ఏం చేస్తుంది అంటే 2 hours జర్నీని 15 to 20 minutes లో తగ్గిస్తుంది. అండ్ దీనికి ఎంత ఖర్చు పెట్టారనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చే భూకంపాలను కూడా తట్టుకునేలా ఉండేలాగా ఆధునిక సాంకేతికతను యూజ్ చేసి కట్టడం జరిగింది. నెక్స్ట్, పార్లమెంట్ నూతన భవనం, పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా. సో పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా అంటే మీకు తెలుసు కదండి. సో పార్లమెంట్ లో ఇప్పుడు మనకి నూతన భవనాన్ని కట్టడం జరిగింది. అయితే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనము మళ్ళీ నూతనంగా పార్లమెంట్ ని ఏర్పాటు అంటే పార్లమెంట్ భవనం అయితే కట్టడం జరిగింది. ఇది ఎప్పుడు అనేది చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పాత భవనానికి వీడ్కోలు చెప్పుకుంటూ 2023 సెప్టెంబర్ 19 కొత్త భవనంలో అడుగుపెట్టారు. ఈ డేట్ ఒకటి చూసుకోవాలి. తర్వాత కొత్త భవనాన్ని ఏమంటారండి? పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఓకేనా? అయితే మరి ఈ మేరకు లోక్సభ సచివాలయం ఒక నోటిఫికేషన్ వెలువరించింది. ఏంటంటే ఈ చిరునామాను ఫ్లాట్ నెంబర్ 118 న్యూఢిల్లీగా పేర్కొంది అడ్రస్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ సమావేశాల నుంచి ఎన్నో ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంట్ భవనం. అంటే మన ఇంతకుముందు పార్లమెంట్ భవనం ఉంది కదా, సో దానికి ఇకపైన సంవిధాన్ సదాన్ గా పేరు పెట్టడం జరిగింది. అయితే దీన్ని ప్రసంగిస్తూ మన లోక్సభ స్పీకర్ ఏమన్నారంటే రాజ్యాంగాన్ని హిందీలో సంవిధాన్ అంటారని చెప్పారు. ఓకేనా? సంవిధాన్ అంటే ఏంటండి? రాజ్యాంగం. సంవిధాన్ సదాన్. ఓకేనా? తర్వాత మరి ఇది ఎప్పుడు ప్రారంభించారో ఎవరు ప్రారంభించారు అనేది కూడా చూసుకోవాలి. 75 ఏళ్ళు నిండిన స్వతంత్ర భారతదేశం తర్వాత మనం ఇది కట్టుకోవడం జరిగింది. 28 మేన ప్రారంభించారు 2023లో. అయితే ఇంకా ఇందులో మీరు మన ఓపెనింగ్ రోజు కానీ చూసి ఉంటే సెంగల్తో ఒకటి చేత పట్టుకొని దానికి ప్రధాన మోదీ గారు పూజలు కూడా చేయడం జరిగింది. మీరు అందరూ చూసే ఉంటారు. అయితే ఇది ఇప్పుడు మనకు ఫస్ట్ టైం కట్టినప్పుడు మన నెహ్రూ గారు కూడా సేమ్ అదే విధంగా ఫాలో అవడం జరిగింది. ఈ సెంగల్ని తమిళనాడులో 6 ఆధీనాలకు చెందిన మఠాధిపతులు చేతుల మీదుగా ప్రధాని
స్వీకరించారు పూజ చేస్తూ. తర్వాత చాలా మంది దగ్గర లైక్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత దీనికి ఎంత ఖర్చు పెట్టారనేది కూడా చూసుకోవాలండి. 1200 కోట్లని చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఈ డీటెయిల్స్ కంప్లీట్‌గా చూసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ నూతన పార్లమెంట్‌లో ఇక్కడ చూడండి ఫకాల్ షెడ్యూల్ అవ్. సో ఇక్కడ మరి నూతన పార్లమెంట్‌లో ఇప్పుడు మనకి నూతన పార్లమెంట్ ప్రారంభించారు కదా మోదీ గారు 2023 మే 28న. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఫకాల్డ్ షెడ్యూలమ్‌గా పిలిచే ఈ వస్తువుని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నూతన పార్లమెంట్ భవన్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు మనకి కొత్త పార్లమెంట్ భవనం ఏర్పాటు చేశారు కదా! అయితే మన ఇక్కడ చూడండి జాతీయత ఉట్టిపడేలా దేశంలోని వివిధ కళాకృతులను పార్లమెంట్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు జనరల్‌గా మనకి పార్లమెంట్ మ్యూజియం తెలుసు కదా! ఇంతకు ముందు ఉన్న దగ్గర కూడా మనకి ఉంటుంది. సో అలా మనకి ఒక గ్యాలరీని కూడా ఇక్కడ ఏం చెప్పారంటే జాతీయత ఉట్టిపడేలా దేశంలోని వివిధ కళాకృతులతో పార్లమెంట్ గ్యాలరీ ఉంటుంది కదా మనకి. సో ఈ గ్యాలరీని ఏర్పాటు చేశారు. అయితే కొత్త పార్లమెంట్ భవనంలో గ్యాలరీలు ఏర్పాటు చేసిన ఒక వస్తువు చూపరులను ఆకట్టుకుంటుంది. ఒక వస్తువు అనేది అందరి దృష్టి దాని మీదనే ఉందని చెప్తున్నారు. మరి అదేంటి అనంటే ఇక్కడ చూడండి. అదే మనకి ఫాకాల్డ్ పెండ్యులం. ఓకేనా. ఫాకాల్డ్ పెండ్యులంగా పిలిచే ఈ వస్తువుని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ ఏమంటారండి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ నూతన పార్లమెంట్ భవన్‌లో ఏర్పాటు చేసింది. మరి ఈ ఫకాల్ పెండ్యులం అనేది ఏంటి అనంటే ఇది భూభ్రమణాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ఫ్రెంచ్ శాస్త్రవేత్త లియోన్ ఫకాల్డ్ పేరు మీదుగా 19వ శతాబ్దంలో దీనికి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రయోగాన్ని 1851లో నిర్వహించారు. రిమెంబర్ దిస్. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి జాతీయ న్యూస్. ఓకేనా. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ ని పొడిగించారు. ఇప్పుడు మనకి ఉచిత రేషన్ ఉంది కదా, దాన్ని ఇంకొక 5 ఇయర్స్ పెంచారంటున్నారు. తర్వాత పతంజలి భారత ఆర్మీ ఎంఓయు. ఇక్కడ ఏమంటున్నారంటే పతంజలి అండ్ భారత ఆర్మీ ఎంఓయు అంటే పతంజలి ఇన్స్టిట్యూషన్ మీ అందరికీ తెలుసు కదా, పతంజలి ఇన్స్టిట్యూషన్ అండ్ భారత ఆర్మీతో సహా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఏంటంటే ఔషధ మొక్కలపై పరిశోధన నిర్వహించనున్నారు. అలాగే భారత ఆర్మీలో విభిన్నమైన ఐటీ అప్లికేషన్స్ అండ్ ఆటోమేషన్ పై పనిచేయడం కూడా ఈ ఒప్పందంలో భాగంగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. మనకి ఇప్పుడు ఏ అసెంబ్లీ ఎన్నికలు ఏదేది ఉన్నదని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి బాస్మతీయేతర బియ్యానికి కేంద్రం అనుమతి. అంటే ఇప్పుడు మనకి బాస్మతి బియ్యం తెలుసు కదా. సో బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఇంకొక 7 దేశాలకి ఎగుమతి చేయడానికి మన కేంద్ర ప్రభుత్వము ఇక్కడ అనుమతి అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ న్యూస్ అనేవి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ యూపీఎస్సీ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. బట్ ఇట్ ఈస్ ఇన్ తెలుగు. బట్ స్టిల్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద ఎగ్జామ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి మహిళా బిల్లు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. చాలా చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అయిన బిల్ అండి. ఇక్కడ నారీ శక్తి వందన్ అధినియాం. ఓకేనా. సో అధినియాంకి ఆమోదం పొందడం జరిగింది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఆమోదం పొందిందని చెప్తున్నారు. అయితే చట్టసభల్లో మరి దీనివల్ల ఏంటంటే మహిళలకి 33% రిజర్వేషన్ అనేది కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్ ఇది. ఓకేనా. సో బిల్లు పేరేంటండి నారీ శక్తి వందన్ అధినియాం. ఓకేనా. పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు దీన్ని పెట్టారనేది కూడా చూసుకోవాలి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ సెప్టెంబర్ 19th లోక్సభలో 21 రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అది ఎప్పుడు ఆమోదమైంది, అసలు ఫస్ట్ బిల్ ఎప్పుడు పెట్టారు, ఇదంతా కూడా మీరు ఒకసారి డేటా మొత్తం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ దేశీయ రిఫరెన్స్ ఇంధనం తయారీ ప్రారంభం. ఇక్కడ ఏమంటున్నారు దేశీయంగా అంటే మనం ఇండిజినియస్ గా తయారు చేసుకుంటున్నాం అంటారు. దేశీయంగా రిఫరెన్స్ పెట్రోల్ డీజిల్ ఇంధనాల తయారీ ప్రారంభమైంది. తర్వాత ఆటోమొబైల్ టెస్టింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక ఇంధనాలను తయారు చేసే దేశాల సరఫరా భారత్ కు కూడా చేరింది. అయితే ఇప్పుడు మనం ప్రతిదీ బయట నుంచి తెచ్చుకుంటున్నాం కదా. సో కొంచెం మనకి ఏంటంటే ఫర్దర్ గా మంచిగా అంటే కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి యూజ్ అవుతుంది. నెక్స్ట్ భారతీయ సైన్స్ కాంగ్రెస్ నుంచి వైదొలిగిన కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ ఏమంటున్నారు భారతీయ సైన్స్ కాంగ్రెస్ నుంచి వైదొలిగిన కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఓకేనా ఐఎస్సిఐ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి మధ్య
అసోసియేషన్ మధ్య నెలకొన్న విభేదాలు కొన్ని అంటే వాళ్ళ మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం వల్ల ఇక్కడ దానిలో నుంచి వైదొలగడం జరిగిందండి. తర్వాత అరుణాచల్ నాగాలాండ్లోని ప్రాంతాలకు ఇక్కడ చూడండి ఏఎఫ్ఎస్పిఏ విస్తరణ. ఏఎఫ్ఎస్పి అంటే ఏంటిది? సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం. అయితే ఇక్కడ ఎందుకు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఇక్కడ వీళ్ళు విస్తరణ చేయడం జరిగిందంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ కొన్ని ప్రాంతాలు ఏంటంటే కేంద్రం దీన్ని విస్తరించింది. ఎన్ని అంటే సుమారుగా 6 నెలల పాటు దీన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ అక్కడ జరుగుతున్న కొన్ని గొడవలు ఏదైనా ఉంటాయి కదా, సో ఆ గొడవల వల్ల శాంతి భద్రతలకి ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఐఏఎఫ్ లోకి C-295 రవాణా విమానం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, భారత వైమానిక దళం. ఐఏఎఫ్ అంటే ఏంటండి? భారత వైమానిక దళం. దీనిలోకి ఏం తీసుకొచ్చారు? మొదటి C-295. ఓకేనా, మొదటి C-295 రకం రవాణా విమానం చేరింది. రిమెంబర్ దిస్, ఐఏఎఫ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, C-295. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఎన్ఎండిసి అంటే ఏంటండి? ఇది వచ్చేసి దేశంలోని ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అతిపెద్ద సంస్థ అయిన ఎన్ఎండిసి తన లోగోని ఆవిష్కరించింది. అయితే ఈ సంస్థ సిఎండి ఎవరండి? అమితాబ్ ముఖర్జీ అండ్ ఉక్కు శాఖ సెక్రటరీ నాగేంద్రనాథ్ సిన్హాతో కలిసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ లోగోని విడుదల చేశారు. ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎన్టీఆర్. ఓకేనా, మన ఎన్టీఆర్ గారు అందరికీ తెలుసు కదండి. సో ఎన్టీఆర్ అంటే 100 రూపీస్. ఇక్కడ చూసారా కాయిన్ మీకు కనిపిస్తుందా? 100 రూపీస్ నాణాన్ని విడుదల చేయడం జరిగింది. ఓకేనా, ఎవరు అంటే మనకి 2023 ఆగస్టు 28 ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆగస్టు 28 రాష్ట్రపతి భవనంలో కల్చరల్ సెంటర్లోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో. ఓకేనా. నెక్స్ట్ ధోల్పూర్. ఓకేనా, ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ కు ఆమోదం. ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ కు ఆమోదం వచ్చింది అంటున్నారు. అయితే మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే ఈ ధోల్పూర్ కరౌలి అనేది రాజస్థాన్. ఓకేనా, రాజస్థాన్ లో ఉంది. అయితే ధోల్పూర్ కరౌరి టైగర్ రిజర్వ్ ఏర్పాటుకి ఎవరు దీనికి ఆమోదం చేశారనేది కూడా చూసుకోవాలి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది ఇంపార్టెంట్ మనకి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటే ఏంటి అనేది కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలండి ఒకసారి. ఓకేనా, అయితే ఆమోదం చేసింది. అయితే ఈ టైగర్ రిజర్వ్ ఇక్కడ తీసుకుంటే ఇది రాజస్థాన్ లో ఎన్నవ టైగర్ రిజర్వ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, 5th. మరి ఇక్కడ దేని సంరక్షణ కోసం అంటే పులుల సంరక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నూతన విద్యా విధాన సారథుల ఎంపిక. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానం మీకు తెలుసు కదండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022ను పకడ్బందీగా అమలు చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, యూజీసీ అంటే ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ దేశవ్యాప్తంగా 262 ఉన్నత విద్యా సంస్థల నుంచి 721 వాటిని పెంచడం జరిగింది. ఇది ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 6 విద్యా సంస్థల నుంచి 18 మంది, ఆంధ్ర రాష్ట్రంలోని 8 విద్యా సంస్థల నుంచి 23 మంది ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ న్యూస్ పేపర్లో ఆహార పదార్థాల ప్యాకింగ్ వద్దు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు మనం జనరల్ గా చాలా సార్లు చూస్తాం కదా, మనకి ఏమన్నా ప్యాకింగ్ చేసేటప్పుడు న్యూస్ పేపర్లో చేసిస్తారు. సో అది వద్దు, అది కొంచెం హెల్త్ కి ప్రమాదకరం అని చెప్తున్నారు. మరి ఎవరు చెప్తున్నారు అనేది చూడాలి. భారత ఆహార భద్రతా ప్రమాణాల మండలి FSFAI, రిమెంబర్ దిస్. ఓకేనా, హెచ్చరిక చేసింది. నెక్స్ట్ బంగారు నగలకు హాల్ మార్క్ వర్తించే జిల్లాల సంఖ్య పెంపు. అయితే బంగారు నగలు మనం ఇప్పుడు బంగారం చేపించుకుంటాం కదా, సో వాటికి ఖచ్చితంగా హాల్ మార్క్ ఉండాలని చెప్తున్నారు. సో ఆ జిల్లాల సంఖ్య పెంచారంటున్నారు. ఇది ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ జిల్లాలో కూడా దీన్ని విస్తరింపజేశారు. ఆంధ్రప్రదేశ్ లో 17 జిల్లాలకి, తెలంగాణలో 12 జిల్లాలకి దీన్ని విస్తరింపజేశారు. ఓకేనా. నెక్స్ట్ రైలు ప్రమాదంలో పరిహారం 10 రెట్లు పెంపు. అయితే ఇక్కడ చూడండి, ఎవరికైనా రైలు ప్రమాదంలో చనిపోతే వాళ్ళకు ఇంతకుముందు వచ్చేదానికంటే 10 రెట్లు పెంచుతున్నారు. బట్ ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టారు. అయితే ఈ మేరకు ఇది 2023 సెప్టెంబర్ 18 ఉత్తర్వులు జారీ చేసింది. మరి కండిషన్స్ అప్లై ఎవరనంటే ఇక్కడ చూడండి, కాపలాదారులు లేని లైనింగ్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలకు. కాపలాదారులు అని అంటే లైక్ ఇప్పుడు మనకి గేట్ ట్రైన్ వచ్చినప్పుడు గేట్ పడడం, గేట్ తీయడం ఇలా ఉంటుంది కదా, సో అలా లేని ప్లేసెస్ కి ఇది
అంటే అక్కడ ఎవరైతే పర్సన్ ఉంటారో పర్సన్ లేని వాటికి ఇది వర్తించదు. అండ్ ఇంకా రైలు మార్గాల విద్యుదీకరణ వ్యవస్థ అంటే రైళ్ళు ఇప్పుడు రైల్వే కరెంట్ ఉంటుంది కదా! సో, అది చేసేటప్పుడు ఆ విద్యుతీ వ్యవస్థ అంటే ఆ పవర్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఏమన్నా అయితే వీళ్ళకి ఎక్స్ గ్రేషియా రాదని చెప్పడం జరుగుతుంది. ఈ 2 కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత స్మార్ట్ మీటర్స్ అండ్ వెల్డింగ్ కడ్డీలకి బిఐఎస్ ముద్ర తప్పనిసరి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, స్మార్ట్ మీటర్లు అండ్ వెల్డింగ్ కడ్డీలకి తప్పనిసరిగా ఏ ముద్ర ఉండాలి? ఇది ఇంపార్టెంట్, బిఐఎస్ ముద్ర అనేది. ఓకేనా? అయితే ప్రభుత్వం 2023 ఆగస్టు 1న జారీ చేసింది. అయితే నేను నాణ్యత లేని ఉత్పత్తుల ఇక్కడ మనకి ఏంటంటే నాణ్యత లేకుండా చాలా అంటే ఇప్పుడు క్వాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ కదండి. సో క్వాలిటీ ఉండట్లేదు అన్నట్టుగా సో దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ దేశంలో 20 నకిలీ యూనివర్సిటీలు. ఇక్కడ చూడండి యూనివర్సిటీ ఒక్క నిమిషం అండి. మనకి యూనివర్సిటీలు చాలా ఉన్నాయని అనుకుంటాం కానీ ఇక్కడ చూడండి నకిలీ యూనివర్సిటీలు 20 ఉన్నాయని చెప్తున్నారు. మోస్ట్లీ ఎక్కడ ఉన్నాయని అంటే సింపుల్గా చెప్పాలంటే యూపీలో 4, యూపీలో 4, ఏపీ బెంగాల్లో 2 మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్టు చెప్పారు. నెక్స్ట్ ల్యాప్టాప్ ట్యాగుల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు అనేది పెంచిందండి. 2023 ఆగస్టు 3న ఈ ప్రకటన విడుదల చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ తెలుగు రాష్ట్రాల్లో 39 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన. ఇక్కడ ఏమంటున్నారంటే తెలుగు రాష్ట్రాలు అంటే ఏ వస్తాయండి? మళ్ళీ తెలంగాణ అండ్ ఏపీ. సో ఇది ఏపీ వాళ్ళకి, టీఎస్పీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 39 రైల్వే స్టేషన్లు ఇచ్చింది. చూడండి ఇక్కడ మరి ఏ దాని కింద ఇచ్చింది అనేది కూడా చూసుకోవాలి. అమృత్ భారత్ పథకం, ఏ పథకం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? ఏ పథకం అండి? అమృత్ భారత్ పథకం. ఓకేనా? అమృత్ భారత్ పథకం కింద ఇక్కడ 508 రైల్వే స్టేషన్లు పునరావృద్ధి పనులను నరేంద్ర మోదీ గారు ఇక్కడ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అయితే అందులో చూసుకుంటే ఇక్కడ తొలి దశలో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణలో ఇక్కడ 894 కోట్లు ఖర్చు పెడుతూ 21 స్టేషన్లు, ఏపీలో 453 కోట్లతో 18 స్టేషన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇకపై ఓటీటీలోను కూడా పొగాకు హెచ్చరికలు అంటే యాడ్ వస్తుంది కదా మనకు అది. నెక్స్ట్ లైంగిక సమ్మతి వయసు 18 ఏళ్ళే. ఓకేనా? అయితే ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ లైంగిక సమ్మతికి 16 ఇయర్స్ కి దాన్ని తగ్గించాలని అడిగారు. బట్ దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ దేశంలో వృద్ధ ఏనుగు ఇది 89 సంవత్సరాలు ఉంటుందండి. ఇది చనిపోవడం జరిగింది అస్సాంలో. నెక్స్ట్ కృష్ణా ట్రిబ్యునల్ గడువు పొడిగింపు. సో మనకి ఇప్పుడు కృష్ణా వాటర్ ఉంటుంది కదా, సో వాటర్ మీద ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా, జల వివాదాల పరిష్కారం కోసం కృష్ణా ట్రిబ్యునల్ గడువుని కేంద్ర ప్రభుత్వం 2024 మార్చ్ 31 వరకు పొడిగింపు చేసింది. నెక్స్ట్ రైలు ప్రమాదంలో తోడు. అయితే ఇక్కడ సారీ రైలు ప్రయాణాల్లో తోడు. నా తెలుగు చాలా అంత మంచిగా ఉండకపోవచ్చు, కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే తెలుగు వాళ్ళ కోసం ఎస్పెషల్గా ఈ తెలుగుది నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు, మేడం తెలుగులో చేయండి. సో దట్స్ వై నేను ఇది ఫైండ్ చేసి మరీ మీకోసం చెప్తున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఓకే, చూడండి రైలు ప్రయాణంలో తోడు అంటే ఇక్కడ ఇప్పుడు జనరల్ గా రైల్వే జర్నీ చేస్తూ ఉంటారు కదా, సో అందులో ఎలోన్ గా ఆడవాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి, మనం చూస్తున్నాం కదా. సో అలాంటి సందర్భంలో వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా రైలు ప్రయాణాల్లో తోడు. అయితే ఇక్కడ ఏమని పెట్టారు? మేరీ సహేలి. ఓకేనా? మేరీ సహేలి అని పేరుతో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే రైల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల రక్షణ కోసం ఈ మేరీ సహేలిని ప్రారంభించారు. ఓకేనా? మరి ఎవరు ప్రారంభించారు అనేది ఇక్కడ చూసుకోవాలి. ఇందులో భాగంగా రైల్వే రక్షక దళం మహిళా పోలీస్ బృందాలను రంగంలోకి దించింది. అయితే ఒక్కో బృందానికి ఇక్కడ రైల్వేలో ప్రయాణించే వాళ్ళకి 24 మంది సిబ్బందిని పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే మరి వీళ్ళ వివరాలు ఎలా తెలుస్తాయి అంటే ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ ఉంటాయి కదా జనరల్ గా లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు. సో ఆ రిజర్వేషన్ ప్రకారం వీళ్ళకు రక్షణ కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అమల్లోకి ఎన్ఎంసిఆర్ఎంపి రెగ్యులేషన్. ఇక్కడ చూడండి ఎన్ఎంసిఆర్ఎంపి అంటే ఏంటిది ఫుల్ ఫామ్ కూడా చూసుకోవాలి. ఓకేనా?
రెగ్యులేషన్ 2023. అయితే ఇక్కడ ఏం లేదండి, రోగులు అండ్ వాళ్ళ అయితే ఇప్పుడు మనం జనరల్‌గా హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటాం కదా! సో, పేషెంట్ వాళ్ళకి ఏమన్నా అవ్వడం వల్ల ఏమైతుందంటే, వాళ్ళు డాక్టర్లని కొట్టడము, తిట్టడం ఇలాంటివి చేస్తున్నారు గదా! సో, అలాంటివి జరగకుండా ఉండడం కోసం ఇది తీసుకురావడం జరిగింది. సో, ఎవరైనా మెడికల్ అంటే డాక్టర్స్ పైన అట్లా చేస్తే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటామని చెప్తున్నారు. నెక్స్ట్ నౌకాదళంలోకి విద్యాంగిరి. సో, నౌకాదళం అంటే మనకు తెలుసు కదా! నావీ. సో, భారత నౌకాదళ ఇక్కడ చూడండి అమ్ముల పొదిలోకి మరో అధునాతిక స్వదేశీ యుద్ధ నౌక. ఇదేంటండి? స్వదేశీ యుద్ధ నౌక ఇంపార్టెంట్. సో, దీని పేరేంటి? ఐఎన్ఎస్ విద్యాంగిరి. దీని పేరు గుర్తుపెట్టుకోవాలి. విద్యాంగిరిని చేర్చారు. ఎప్పుడు? 2023 ఆగస్టు 17న ద్రౌపది ముర్ము గారు, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోల్కతాలోని హుగ్లీ నది తీరంలో ఈ నౌకని అధికారికంగా భారత నావిదళంలోకి ప్రవేశపెట్టారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంతకుముందు కూడా ఉన్నాయి. 7 యుద్ధ నౌకలైతే తయారు చేసింది భారతదేశం. సో, భారత నౌకాదళ ప్రాజెక్ట్ 17A ప్రారంభించడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ సిమ్ డీలర్లకు తప్పనిసరి ధృవీకరణ. అయితే ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్ పెరుగుతున్న సందర్భంలో సిమ్ అయితే ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉండాలి అండ్ పోలీస్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే మన సేఫ్టీకే కదండి. నెక్స్ట్ ఉద్యోగుల ఉచిత వసతిపై కొత్త నిబంధనలు. ఇక్కడ ఉద్యోగుల ఉచిత వసతిపై అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి లైక్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇలా ఐటీ రంగంలో కానీ, ఇలా వర్క్ చేస్తూ ఉంటారు గదండీ! సో, వాళ్ళ కోసం ఇక్కడ కొత్త నిబంధన ఏందంటే, ఇక్కడ చూడండి, అధిక వేతనాలు పొందుతూ యాజమాన్యం అందించే అద్దె రహిత ఇళ్లలో నివసిస్తున్న వారికి కొంతమేర ఉపశమనం కల్పిస్తూ ఆదాయ పన్ను ఐటీ విభాగం కొత్త నిబంధనలు తెచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ కంపెనీ లేదా గవర్నమెంటే గాని వాళ్ళకి ఇల్లు గూడా ఇస్తుంది. సో, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి టాక్స్ పరంగా ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది కదా! సో, వాళ్ళ కోసం అని చెప్తున్నారు. నెక్స్ట్ రైల్వే సిగ్నల్ వ్యవస్థకి ఇక 2 తాళాలు. అంటే ఏందంటే, రైల్వే సిగ్నల్ వ్యవస్థని ఇంకా కట్టుదిట్టం చేయాలని ఇక్కడ డిసైడ్ అయ్యారని చెప్తున్నారు. అయితే దీనికి ఆదేశాలు 2023 జూన్ 10న రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి ట్రాక్ సర్క్యూట్ సిగ్నల్ వద్ద ఇంకా మనకి ఈ మధ్య చూస్తున్నాం కదా! రైల్వేలో చాలా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. సో, అలాంటివి జరగకుండా లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం మనందరికీ తెలుసు కదా! అలాంటివి జరగకుండా ఉండడం కోసం అన్నట్టుగా. నెక్స్ట్ రాజ్యసభ సభ్యులుగా 9 మంది ప్రమాణం. నెక్స్ట్ భారత ఎన్‌క్యాప్ ప్రకటన. సో, ఇక్కడ చూడండి, గ్లోబల్ ఎన్‌క్యాప్ తరహాలో దేశీయ కార్‌లో ప్రయాణికులకు భద్రతా ప్రమాణాలను పరీక్షించే సేఫ్టీ రేటింగ్ ఇచ్చే కొత్త విధానం. ఏందండి ఇది? సేఫ్టీ రేటింగ్. అంటే ఇక్కడ చూడండి, భారత్ ఎన్‌క్యాప్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2023 ఆగస్టు 22న ప్రకటించారు. అయితే భారత్ ఎన్‌క్యాప్ ఇది ఒక లోగోతో పాటు స్టిక్కర్‌ని కూడా విడుదల చేసింది. సో, దీనివల్ల ఏందంటే, ఇప్పుడు దేశంలో కార్లలో ప్రయాణించే వాళ్ళకి ఏందంటే భద్రతని కల్పిస్తుందని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. అయితే 2 ఏళ్ల పాటు వేతనంతో కూడిన సెలవులు. ఇప్పుడు ఎవరైతే మనకి ఆహ్, గర్భిణీ వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి అంటే కేర్ టేకింగ్ ఉంటుంది కదా! సో, ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి 2 సంవత్సరాల పాటు కూడా ఈ వాళ్ళు లీవ్‌లో ఉన్నా కూడా వాళ్ళకి ఏం చేస్తారు? ఆహ్, అన్ లీవ్‌లో ఉన్నా కూడా వాళ్ళకి సాలరీస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నట్టుగా. నెక్స్ట్ పశు వైద్య మందులు అండ్ టీకాలకు నిరభ్యంతర పత్రం మంజూరు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు పశు వైద్యం మనకు తెలుసు కదా! పశు వైద్యం అండ్ వాటికి మందులు, టీకాలు ఇవన్నీ ఏస్తూ ఉంటారు. సో, వీటన్నింటికి కూడా నిరభ్యంతర పత్రం అనేది మంజూరుకు నంది పోర్టల్‌ని తీసుకురావడం జరిగింది. అంటే ఏది పడితే అది ఇవ్వద్దు కదండీ వాటికైనా కూడా. సో, అందుకని ఈ పోర్టల్‌ని తీసుకురావడం జరిగింది. ఈ పోర్టల్ ఏందంటే, పశు వైద్యం అంటే మీకు తెలుసు కదా! వెటర్నల్ మందులు. సో, టీకాల కోసం దరఖాస్తులను సకాలంలో ప్రాసెస్ చేసి నిరభ్యంతర పత్రం అనేది మంజూరు చేయడానికి నంది పోర్టల్‌ని ఎవరు దీన్ని తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల 2023 జూన్ 26న ప్రారంభించారు. నెక్స్ట్ ఇది చూడండి ఇంపార్టెంట్. భారత మొదటి గ్రామం మన. అయితే ఇంతకుముందు దీన్ని మనం ఇండియన్ బార్డర్‌గా పిలిచేవాళ్ళము. బట్ ఇప్పుడు ఏమన్నారంటే భారత యొక్క తొలి గ్రామం అంటున్నారు. ఎందుకంటే మన ప్రధానమంత్రి కూడా ప్రసంగిస్తూ ఇక్కడ 2022లో మన ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తూ ఇది సరిహద్దు గ్రామం కాదు, తొలి గ్రామం అని అన్నారు. సో, అదే సందర్భంలో ఇక్కడ భారత మొదటి గ్రామంగా ఉత్తరాఖండ్‌లోని మానా, ఓకేనా? మానా గ్రామం సూచిక ఇక్కడ వీళ్ళు ఇలా ఏర్పాటు చేశారన్నట్టుగా. ఓకేనా? ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా అని ఇలా ఏర్పాటు చేశారు. అయితే దీని గురించి మాట్లాడుతూ ఇది మనకి చైనా సరిహద్దులతో వాస్తవాధికరణ రేఖ వెంబడి ఉంటుంది.
అయితే బద్రీనాథ్ పుణ్యక్షేత్రం సమీపంలో ఇది ఉంది. ఇప్పుడు ఇది మానా అని అంటారు. అయితే చివరి గ్రామంగా కాకుండా మొదటి గ్రామంగా దీన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. ఇక్కడ చూడండి, ఎథిక్స్ కమిటీల పేర్లు డిహెచ్ఆర్లో నమోదు చేయడం జరిగింది. అయితే మనుషులపై వైద్య ఆరోగ్యపరమైన పరిశోధన నిర్వహణకు సంబంధించిన ఎథిక్స్ కమిటీలన్నీ ఆరోగ్య పరిశోధన విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ డిఆర్హెచ్ రిమెంబర్ దిస్ నేమ్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని నేషనల్ మెడికల్ కమిషన్ దీన్ని ఇక్కడ ఆదేశించడం జరిగిందండి. అంటే లేదు, ఇప్పుడు మనకి పశు వైద్య టీకాలు, తర్వాత దిగుమతి ఎగుమతి మార్కెటింగ్ ఇవన్నీ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా వాళ్ళ నేమ్స్ ని ఆమోదం చేసుకోవాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్, స్వతంత్ర సమరయోధుల పింఛన్ కు ఆధార్. ఇప్పుడు మనకి స్వతంత్ర సమరయోధులు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్, పశుగణం ఎగుమతుల ముసాయిదా బిల్లు ఉపసంహరణ. సో ఇక్కడ ఈ బిల్లు ఎందుకు ఉపసంహరించుకున్నారంటే, ఇంతకు ముందు ఇక్కడ జంతువుల ఎగుమతి దిగుమతి ఏదైతే ఉందో, సో దాన్ని లైక్ ఒక ముసాయిదా బిల్ అయితే కేంద్రం అప్పుడు తీసుకొచ్చింది. బట్ ఆ బిల్లుని ఇప్పుడు ఉపసంహరించుకున్నారని చెప్తున్నారు. ఎందుకు అనంటే, పశుగణము ఎగుమతి దిగుమతి ఎక్కువ ఉండాలి అన్న ఇంటెన్షన్తో దీన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ మరియు కప్పులు వాటితోనే చేయాలి అని ఎవరంటున్నారు? BIS. ఇక్కడ ఏమంటున్నారంటే, BIS అంటే ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఓకేనా? సో BIS ఏమంటుందంటే, బయోడిగ్రేడబుల్ అంటే మట్టిలో కలిసిపోయే ఆహార పాత్రలకు నాణ్యత ప్రమాణాలు విడుదల చేసింది. అంటే బయోడిగ్రేడబుల్ వాటిని వాడాలని చెప్పడం జరిగిందండి. తర్వాత ఇక్కడ చూడండి, ఒకే రోజు పట్టాలెక్కిన 5 వందే భారత్ ట్రైన్లు మెయిన్ గా తీసుకుంటే ఇక్కడ ఏంటండి, మధ్యప్రదేశ్ ఒకటి మీరు మెయిన్ గా చూసుకోండి. సో నెక్స్ట్, మత్స్యవాదులకు ఓ యాప్. అంటే ఇక్కడ మత్స్యవాదులు అంటే ఎవరండి? ఆక్వా రైతులు తెలుసు కదా. సో ఆక్వా రైతుల ప్రయోజనాల కోసము కేంద్ర ప్రభుత్వము ఇక్కడ చూడండి రిపోర్ట్ ఫిష్, ఓకేనా, రిపోర్ట్ ఫిష్ డిసీజ్ అనే పేరుతో ఒక మొబైల్ యాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ వాళ్ళు చూసుకోండి. తర్వాత ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే వ్యక్తిగతంగా ఇష్టాలంటే ఇక్కడ ఏం లేదండి. అయితే కొన్ని ప్రైవేటు సంస్థలు వాళ్ళకి కొన్ని
క్రైస్తవ పాటలు దారుణం అండి. ఒక దారుణమైన లేడీ పాడుతుంది యేసు ప్రభు గురించి. యేసు ప్రభు పెళ్లి చేసేసుకున్నట్టు, పరలోకం అంతా ఈవిడికి రాసి ఇచ్చేసినట్టు. పరలోకం ఈవిడికి ఎవరికి కదా, ఎవరికి లేదా? నిజంగా ఎంత దారుణమైనది అంటే బేబీ సాంగ్ లైట్స్ ఆఫ్ ఆ ఒక్క బిడ్డ చూపించారు. ఇప్పుడు